వీనెన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు ఖమ్మం నగరంలోని గాంధీ చౌక్లో గల వరప్రదాత షిరిడి సాయి మందిరం వద్దకైతే వచ్చాము. ఇక్కడ అనేక మంది మహిళలు ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా విష్ణు సహస్ర పారాయణం అయితే నిర్వహిస్తున్నారు. సో వారు ఎప్పటి నుంచి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, విష్ణు సహస్ర పారాయణం చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయనేది వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఈరోజు అయితే మహిళలందరూ చక్కటి ఒక గులాబీ పూలు ఎలా అయితే వికసించి ఫ్రెష్గా ఉంటారు, ఇలా ఈరోజు మహిళలందరూ ఈరోజు ఈ కార్యక్రమానికి అయితే వచ్చేసారు. సో వారి మాటల్లోనే కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. సో మరి ఇక్కడ మరికొంతమంది మహిళలు ఉన్నారు, వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. పేరు? కురువెళ్ళ శ్రీదేవి. సో ఈరోజు ఇలా విష్ణు సహస్ర పారాయణం నిర్వహిస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీ కమిటీ సభ్యులందరితో కలిసి? ఈరోజు ఒక పునర్జన్మలా ఉందమ్మా, మామూలుగా లేదు. మళ్ళీ ఒక జన్మెత్తామా, అంత ఆనందంగా ఉంది. సాయినాథుడి దగ్గర నిజంగా ప్రపంచం అంటే ఏంటో తెలియదు, లోకం అంటే తెలియదు. నా ఇల్లే ప్రపంచం, నా పిల్లలే ప్రపంచం, నా భర్తే ప్రపంచం అన్నట్టుగా బ్రతికిన దాన్ని నిజంగా మా ప్రెసిడెంట్ వెంకన్న గారు ఇక్కడ బాబా టెంపుల్ కడుతున్నారన్న విషయం కూడా తెలియదు. ఏదో ఫంక్షన్ నుండి ఈ సందులోకి వస్తే ఈ గుడి చూసి ఇంత బాగా ఎవరు కడుతున్నారు ఏంటి అని ఒక చర్చ వస్తే నేను బాబా టెంపుల్ వస్తుందని అన్నారు. అన్న తర్వాత కొంచెం బాధ్యతలేని పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. మనం ఏం చేద్దామా అనుకుని ఏ మహిళైనా కోరుకునే సమయంలో ఆధ్యాత్మికత రంగానికి రావాల్సిన సమయంలో నిజంగా ఆ సాయినాథుడు మరి వెంకన్న గారికి ఎలాగో నాకు తెలియదు, ఆయనకి ఏ ఉద్దేశంతోనో ఏంటో తెలియదు, కానీ మా కోసమే ఈ టెంపుల్ గాంధీ చౌక్లో వచ్చిందా. అంతకుముందే రామయ్య తండ్రితో ఆనందాన్ని ఎంతో పంచుకుంటాం, అంత అవినాభావ సంబంధం ఉన్నది పెళ్ళైన దగ్గర నుంచి 40 సంవత్సరాల్లో. అలాంటిది ఆ తర్వాత ఈ బాబా టెంపుల్ నిర్మించటం మా ప్రెసిడెంట్ గారు మా అందరికీ సహకరించి మేము ఇలా విష్ణు సేవిద్దామనుకొని ఒక నెలలోపే అనుకున్నాక ఇది వైష్ణవ ఆలయం కాదు కదా, ఇక్కడ బాబాలో విష్ణు చదివితే ఏమన్నా వస్తాయా సమస్యలు అని చెప్పి చాలామంది పండితుల్ని నాకు తెలిసిన పెద్దల్ని అందరినీ కనుక్కున్నాక, లేదమ్మా సాయినాథుడు షిరిడీలోనే విష్ణు సహస్రనామం పారాయణం చేశారు, మీకు ఎటువంటి భయము లేదు, చక్కగా సాయినాథుడికి విష్ణు సహస్రనామం చక్కగా పఠించవచ్చు అని పెద్దల్ని పండితుల్ని తెలుసుకున్నాక ఆయన్ని గురువుగా భావించి ఇది కరెక్ట్గా నెలలోపే మేము చదువుదాము ప్రతిరోజు అని వచ్చింది. పోనీ ప్రతి గురువారం అనుకోకుండా ప్రతిరోజు అని నోట్లోంచి వచ్చింది. ఆయన ప్రతిరోజు అసలు ఎక్కడైనా జరుగుతుందా లేదా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. మా ప్రెసిడెంట్ గారి సహకారంతో టీం మెంబర్స్తో ఈ గుడి సభ్యులతో అందరితో చాలా బాగా 15 సంవత్సరాల నుంచి ప్రతిరోజు విష్ణు సేవిస్తాము. ఈ 15 ఇయర్స్ సందర్భంగా మేము కూడా 15 సార్లు విష్ణు సేవించుకొని మార్నింగ్ నుంచి ఈ చిన్న కార్యక్రమాన్ని తలపెట్టాము. ఎంతమంది మహిళలు ఉన్నారు? 40 మంది మా గోష్ఠి. 40 మంది చాలా సహకారంగా ఉంటారు. నిజంగా వాళ్ళ సహకారం లేకపోతే ఒక్కళ్ళే ఎవరూ నడిపించలేరు. కానీ 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఒక 4 రాకపోతారా, ఒక 10 మంది రాకపోతారా ముందుకనే ఒక ఇదితోటి చాలా ఎదురు చూశాను. అది 3 ఏళ్ళకి 4 ఏళ్ళకి సాధ్యపడింది. 15 మంది 20 మంది 40 మంది ఈరోజు చాలా ఆనందంగా ఉంది ఈ విధంగా జరగడానికి. అన్నిటికన్నా ఎక్కువ నా భర్త సహకారం, వారి సహకారం ఉంటేనే మనం ఏదన్నా చేయగలం అన్నమాట. వారికి ఎవరికి రాని సమస్య మాకు ఒకటి ఉంటుంది, ట్రెజరర్గా ఆయన గుడికి రావాలంటారు, విష్ణు బ్యాచ్ సభ్యురాలు ప్రెసిడెంట్గా నేను రావాలంటాను. గుళ్ళో ఏ కార్యక్రమమైనా ఇద్దరం పోటాపోటీగా ఉంటాం, అది మాత్రం అంతే. అదొకటి ఎక్కడైనా జరుగుతుందో జరగదో మాకు తెలియదమ్మా. ఈ 40 మందికి ఎంచక్క మనం ఆడపడుచుకి సున్ని పసుపు కుంకుమ ఎలా ఇస్తారో మాకు చక్కగా చీర గాజులు పువ్వులు, ఆఖరికి పువ్వులు పెట్టుకునేందుకు పిన్నులు కూడా రెడీ చేసి ఇక్కడ పెడతారు. మాకు అంత సహకరించే మా ప్రెసిడెంట్ గారు దొరకడం కూడా మా పూర్వజన్మ సుకృతం. కురువెళ్ళ జగన్ గారు వైఫ్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. థ్యాంక్. అమ్మ మీరు చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ గ్రూప్లో ఉన్నారు? గుడి కట్టినప్పటి నుంచి కూడా ఒక్క నెలల తర్వాత ఎందుకో అనుకోకుండా ఇటు వచ్చాను, ఈ గుడి చూశాను. ఆ రోజున ఏ నిమిషంలో ఇక్కడ అడుగు పెట్టాను, అప్పటి నుంచి ఈ నిమిషం దాకా కూడా ఈ బాబాను వదలలేదు. నాకు సేవ అంటే చాలా ఇంట్రెస్ట్, అలంకరణ అంటే ఇంకా ఇంట్రెస్ట్. ఈ రెండు కూడా మా చైర్మన్ గారు నాకు ఇచ్చినటువంటి అవకాశం, వారికి మరొక్కసారి కృతజ్ఞతలు. థ్యాంక్స్ అండి. అమ్మ నమస్తే, మీ పేరు? నా పేరు శ్రీలత అండి. మేము ఈ గుడి ఎదురుగానే ఉంటున్నాము. 15 ఏళ్ల నుండి ఇక్కడికి వచ్చి ప్రతిరోజు విష్ణు సహస్రనామం పారాయణం చేస్తాము. మాకు ఆ బాబా కూడా చాలా అనుభూతులు ఇచ్చాడు.
ఓకే, మీ కుటుంబ సభ్యులతో వస్తుంటారా? కుటుంబ సభ్యులతో అందరితో వస్తుంటామండి. ఇక్కడికి రాకుంటే కూడా మాకు తోచదండి. డైలీ కంపల్సరీ వస్తామండి. ఆ బాబా ఆశీర్వాదం కూడా మాకు చాలా బాగా ఉంటుందండి. ఓకే, ఎలా అనిపిస్తుంది మీకు? సహస్ర పారాయణం చేస్తుంటారు, విష్ణు సహస్ర పారాయణం ఎంతసేపు పడుతుంది ఒక పారాయణం చేయడానికి? అరగంట పట్టుద్దండి. అరగంట సేపు పడుతుంది. ప్రతిరోజు కంపల్సరీ వస్తామండి. అనిపిస్తుంది మీకు? ఫీల్ ఎలా ఉంటుంది? ఎప్పుడు వస్తుంటారు కదా టెంపుల్? చాలా ఆనందంగా ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండి మాది గాంధీ చౌకు. మాకు సాయిబాబా గుడి దగ్గరలోనే మేము ఉంటాము. మేము 15 సంవత్సరాలు గుడి కట్టి 15 సంవత్సరాలు మేము కూడా ఈ గుళ్ళో నెంబర్స్గా చేరి విష్ణు సహస్రనామ పారాయణం మొదలుపెట్టి 15 సంవత్సరాలైంది మాకు కూడా. ఈ సందర్భంగా 15 సంవత్సరాల సందర్భంగా ఇవాళ విష్ణు సహస్రనామం 15 సార్లు చదివి మేము కూడా వార్షికోత్సవాన్ని చేసుకుంటున్నాము ఈరోజు. మాకు అంతా సంతోషంగానే ఉంది. ఈ గుడే మా దైవం, ఈ గుడే మా జీవితం, ఈ గుడే మా కాలక్షేపం. జై సాయిరామ్. నా పేరు అనురాధ. మేము ఈ ఊరు వచ్చిన కొత్తల్లోనే ఈ బాబా గుడికి రావటం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము భగవద్గీత, సౌందర్యలహరి అలాంటివి ఎన్నెన్నో చాలా నేర్చుకున్నాం. ఒక చిన్న పద్యం చెప్తాను. సత్సాంగత్యం నిస్సంగత్వం, నిస్సంగత్వం నిర్మోహత్వం, నిర్మోహత్వం నిర్మలతత్వం, నిర్మలతత్వం జీవన్ముక్తి. మనకి అందరికీ భక్తి ఉంటుంది. మనందరం హౌస్ వైఫ్స్ ఇంట్లోనే ఉంటూ చేసుకుంటాం రోజు. కానీ ఆ భక్తిని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా పెంపుదల చేసుకున్నాం. చాలా జ్ఞానాన్ని పెంచుకున్నాం. వెంకన్న గారి చాలా కార్యక్రమాలు, మా శ్రీదేవత, జానకి ఆంటీ, మా ఫ్రెండ్స్ అందరితో ఉండటం మాకు చాలా ఆనందంగా ఉంది. మేము ఇంట్లోనే ఉంటూ దైవభక్తి చేసుకుంటాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత బాబా భక్తిని ఇంకా ఎక్కువ పెంచుకున్నాం. జై సాయిరామ్. అమ్మ నమస్తే, మీ పేరమ్మా? నా పేరు శారద అండి. ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ గుడికి? నేను అంటే కొద్ది తొందరగా బిఫోర్ నుంచి ఇక్కడికి రాలేదండి. మా బజార్ వచ్చి శ్రీనివాస్ నగరు. ఒకరోజు క్యాజువల్గా గుడికి వచ్చాను. వస్తే వీళ్ళందరూ విష్ణు సేవిస్తున్నారు. నాకు విష్ణు అంటే చాలా ఇష్టం. వీళ్ళందరూ విష్ణు చదువుతుంటే అబ్బా నాకు కూడా ఇలా వస్తే బాగుండు అని అప్పటి నుంచి గురువారం రావడం అలవాటు చేసుకున్నా. మధ్య మధ్యలో ప్రతి కార్యక్రమానికి వస్తుంటాను. ఈ మీకు విష్ణు సహస్ర అంటే వీళ్ళు బిఫోర్ నుంచి కాకుండా మధ్యలో జాయిన్ అయ్యాను కాబట్టి పర్వాలేదు. నాకు విష్ణు అంటే చాలా ఇష్టం. ఈ బ్యాచ్ వల్ల నేను విష్ణులో జాయిన్ అవ్వడం, విష్ణు నేర్చుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ బజార్ కాకపోయినా సరే ఆ బాబా దయ వల్ల వెంకటేశ్వరరావు గారి కార్యక్రమాలు చేయటం, ప్రతిదానికి నా వంతు నేను వచ్చి నాకు ఇష్టం ఉన్నంత సహాయం చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. చైర్మన్ వెంకటేశ్వరరావు అన్నయ్య గారు, ఈ గ్రూప్ సభ్యులు వీళ్ళందరూ బజారు దగ్గర వాళ్ళు అయ్యేసరికి ఎక్కువ పాల్గొంటారు. నేను దూరం నుంచి అయినా అప్పుడు చాలా తక్కువ వస్తాను. కాకపోతే నాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడ వీళ్ళ గ్రూప్లో ఉండడం. మాది శ్రీనివాస్. నేను చాలా విష్ణు నాకు చాలా ఇష్టమైనందుకు ఆ బాబా దయ వల్ల, ఆ శ్రీమన్నారాయణ దయ వల్ల నేను విష్ణు సేవించడం చాలా ఆనందంగా ఉంది నాకు. నారాయణ. సాయిరామ్. నేను మామూలుగా బాగా కాలు నొప్పి ఉందండి 3 ఇయర్స్ నుంచి కూడా. నేను 3 మంత్స్ బ్యాక్ ఆపరేషన్ చేయించుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్తే అసలు నెంబర్స్ లేవన్నారు. మా వారు ఇంటికి వెళ్ళిపోదామంటే నేను అలాగే కూర్చొని బాబా ఇంకెన్ని రోజులు నాకు ఇబ్బంది పెడతారు అని కొద్దిగా ప్రేయర్ చేసుకుంటూ బాధపడుతూ కూర్చున్నాను. వెంటనే అక్కడ నెంబర్స్ రాసామా, శారద గారు ఎవరు అంటే నేనే అమ్మ అంటే, ఫస్ట్ నెంబర్ వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారమ్మా, ఆ నెంబర్లో నీ పేరు రాస్తున్నాను. గురువారం రోజు బాబా దయ వల్ల నాకు ఆపరేషన్ అయింది కూడా నాకు తెలియదండి. అందరికీ ఇట్లా సౌండ్ అవుతుంది, ఇట్లా నొప్పి లేసింది, అది ఇది తెలుస్తుంది, డాక్టర్లు సౌండ్ చేస్తారు, అది ఇదని మా వాళ్ళందరూ చెప్పారు. అయితే కూడా నేను మా బాబా మీద భారం వేసుకొని వెళ్ళాను. అయినా సరే నాకు అసలు ఆపరేషన్ అయిపోయాక వాళ్ళు లేపేదాకా కూడా నాకు ఆపరేషన్ అయింది కూడా తెలియదు. అసలు ఆపరేషన్ టైము 20 మంది అయ్యారు, మీకు లేదు అన్నారు డేటు, టైము 3 days అయ్యాక రమ్మన్నారు. అనుకోకుండా ఆమె పిలిచి నా పేరే ఫస్ట్ రాశారు. అది గురువారం అవ్వడం, ఆ బాబా బ్లెస్సింగ్స్ నాకు చాలా చాలా ఉన్నాయండి. బాబా దయ వల్ల నేను హ్యాపీగా ఉన్నా. ఇంకోటి కూడా చేయించుకొని హ్యాపీగా ఉండి బాబా సేవ చేసుకోవాలని బాగా ఇంట్రెస్ట్. గత 2 రోజుల క్రితమే సాయిబాబా వారి 15వ వార్షికోత్సవాన్ని ఆ రోజు ఘనంగా నిర్వహించారు. సో ఈ రోజు అయితే మనతో పాటు ఉన్నారు ఆలయ చైర్మన్ వేములపల్లి వెంకటేశ్వరరావు గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సో ఎలా ఉంది సార్, మొన్న యానివర్సరీ నిర్వహించారు, ఎలా ఉంది? భక్తుల రెస్పాన్స్ ఎలా ఉంది? భక్తుల రెస్పాన్స్ మామూలుగా లేదమ్మా. మేము 15 సంవత్సరాలు ఎంత కష్టపడ్డామో ఆ కష్టం ఆనందం అంతా మొన్న 16వ తారీఖు మేము ఆ ఆనందం సంతోషంగా అనుభవించాము. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే గుడి కట్టి 15 సంవత్సరాలైంది. అప్పటి నుంచి మా విష్ణు సహస్రనామం బ్యాచ్ తయారయ్యి
గ్రూప్ ఉన్నది 35-40 మంది వచ్చేవాళ్ళు వస్తున్నారు, వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోతున్నారు. అయినా గ్రూపు 35 తగ్గకుండా ఉంటున్నారు. అయితే ప్రతిరోజు చేస్తారు. 10 మంది 15 మంది, ఒక్కొక్కరు వీలున్న రోజు 20 మంది కూడా వస్తారు. ఎవరి వ్యసనం పట్టి వాళ్ళు వస్తారు. ఎందుకంటే డైలీ 35 మంది రావాలన్నా కూడా కష్టం కదా. అలా ఈ 15 సంవత్సరాలు వీళ్ళు ఎంతో కష్టపడి నిర్వర్తిస్తూ ముందుకు వస్తున్నారు. కరెక్ట్గా చెప్పాలంటే ఈ 15 ఏళ్ళకి 15 సార్లు చేయాలని సంకల్పం ఉంది వాళ్ళకి, విష్ణు. అయితే ఆ రోజు చేయాలంటే కనీసం 15 సార్లు చేయాలంటే 3 గంటలు టైం పడుతుంది. కాబట్టి ఆ రోజు మాకు అంత టైం లేదు. ఆ ఉన్న టైంతోనే మేము అడ్జస్ట్ చేసుకోలేకపోయాం. దాన్ని ఈ రోజుకు 18వ తారీఖు వీళ్ళు మార్చుకొని ప్రశాంతంగా చేసుకుందామని ఆ కార్యక్రమాన్ని ఇవాళ ఏర్పాటు చేసుకున్నారు. ఆ రోజు మామూలుగా శాస్త్ర ప్రకారం ఒకసారి చేసుకున్నారు. అలా ఈరోజు ఈ ప్రోగ్రాం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు వాళ్ళంతా స్వయంగా కోడ్ శారీస్ కట్టుకొని వాళ్ళంతా వాళ్ళే ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నారు. మొన్న ఫంక్షన్ రోజు మాత్రం ప్రతి సంవత్సరం మేము కోడ్ శారీస్ ఈ గుడి తరపున మా స్టాఫ్కి అందరికీ మేము వస్త్రాలు పెడతాము. అలాగే మొన్న షిరిడి నుంచి CEO గారు రావడం జరిగింది. సంవత్సరం నుంచి మేము ఎంతో ప్రయత్నం చేస్తుంటే నిన్నటి 16వ తారీఖుకి ఆయన డేట్ ఇచ్చి రావడం జరిగింది. భార్యాభర్తలు వారు సంతోషంగా వచ్చి చాలా చాలా సంతోషంగా వెళ్ళారు. ప్రోగ్రామ్స్ ఆ రోజు మనకి హాల్లో పట్టడం మనం ఎక్కువ చెప్పినా తప్పది. 300-400 మంది హాల్లో అంతకంటే ఎక్కువ పట్టారు. కానీ అన్న సంతర్పణ అదంతా అయ్యేసరికి 1500 నుంచి 1800 మంది లోపు ఆ రోజు అన్నప్రసాద వితరణ జరిగింది. అందరికీ మంచి విందు భోజనం పెట్టాం. 15 సంవత్సరాలు సంతోషంగా చేసుకున్నామని. అయితే ఆ రోజు ప్రోగ్రామ్స్ చాలా చేశాము. CEO గారు కూడా ఆయన సమక్షంలో ఇన్ని చేస్తున్నారా పేద బ్రాహ్మణులకి, అంటే పేదోళ్ళని నేను అంటాం కదమ్మా, బ్రాహ్మణులలో కొంచెం తక్కువలో రేంజ్లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఒక 50-60 మందికి సుమారు 2000 రూపాయల సామాగ్రి వస్త్రాలతో సహా కలిపి ఇచ్చాము. ఓ 10 మంది వేద పండితులకి ఇంకొంచెం లెవెల్లో ఇచ్చాము. అలా సత్కారాలు చేసుకుంటూ ఆ రోజు మా కమిటీ సభ్యులందరికీ మరి బాబా టెంపుల్ చైర్మన్స్ అందరికీ మేము సన్మానం చేయడం జరిగింది. ఆ సన్మానం జరిగిన తర్వాత విష్ణు సహస్రనామం గురించి చర్చ వచ్చింది. అయితే నిన్న నాకు హైదరాబాద్ నుంచి ఫోన్ చేశారు. భాను గారని బాబా హారతులు పాడతారు, ఫేమస్ ఆయన పేరే హారతుల భాను అనే పేరు వచ్చేసింది. వారు రాత్రి నాకు ఒక అర్ధగంట మాట్లాడారు. విష్ణు సహస్రం మనం ఇక్కడ చేస్తున్నాం అని చెప్పి వీళ్ళందరితో మేము పరిచయం చెప్పిన తర్వాత ఆయనకి ఇక్కడి నుంచి హైదరాబాద్ పోయేటప్పుడు CEO గారికి ఒక ప్రేరణ కలిగింది. అది బాబావారే కలిగించారనుకుంటా. ముందు చెప్పాల్సింది ఏంటంటే బాబావారికి విష్ణు సహస్రనామం అంటే చాలా ఇష్టం ఉంటాం. ఆయన స్వయంగా మా గుళ్ళో కొంతమంది ఉన్నారు, వాళ్ళ ఒంటి మీదకి వచ్చి చెప్తాడు, విష్ణు చేయించండిరా మీరు ఆపొద్దు, నాకు ఎంతో ఇష్టం విష్ణు పారాయణం, అన్నదానం విష్ణు పారాయణం నాకు ఇష్టం, మీరు మాత్రం విష్ణుని ఆపొద్దు అని ఆయన ఎన్నోసార్లు వచ్చి చెప్పడం జరిగింది. అలానే మేము చేసుకుంటూ పోతున్నాం. ఇక్కడ ఎన్ని వైష్ణవాలయాలు ఉన్నా కూడా మేము మా గుళ్ళో జరిగిన విష్ణు పారాయణం ఏ గుళ్ళో వైష్ణవాలయాల్లో కూడా జరగదు నాకు తెలిసి. దానికి మా CEO గారు ప్రేరణ అయ్యి షిరిడీలో 1 నెల 2 నెలల లోపు ఒక హాలు కేటాయించి ప్రతిరోజు ఉదయం ఒక టైం ఫిక్స్ చేస్తారట. ఆ టైంలో అక్కడ ఉన్న భక్తులు ఎవరైనా పోయి అక్కడ విష్ణు చేసి సేవించుకోవచ్చు. ఇది కొత్తగా ప్రాజెక్టు మొదలు పెడుతున్నారని చెప్పాడు నాకు. అది మరి బాబా గారికి ఇష్టమైన ఇన్నేళ్ళైనా మరి వాళ్ళలో అక్కడ షిరిడీలో ప్రేరణ కలగలేదు. అది ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయనలో ప్రేరణ కలిగించి 1-2 నెలల్లో ఈ ప్రాజెక్టుని స్టార్ట్ చేస్తారు. ఎవరైనా పోయి విష్ణు చేసుకోవచ్చు. ఆ టైం ఫిక్స్ చేసిన దాంట్లో ఇట్లా, ఎందుకంటే బయట నుంచి వస్తారు కాబట్టి వీళ్ళే పోవాలి వాళ్ళు పోవాలి లేదు. ఎవరు భక్తులు ఎవరు చదువుకున్న వాళ్ళు ఉంటే అక్కడికి పోయి ప్రతిరోజు విష్ణు పారాయణం 1-2 నెలల్లో షిరిడీలో ప్రారంభమవుతుంది. దానికి చాలా సంతోషం. ఈరోజు మేము V9 ప్రేక్షకులందరికీ మరొకసారి మా 15వ వార్షిక శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు. ముందుగా భజన మండలి అంటే నాగేశ్వరరావు గారు ఎక్కడైనా ఉండాల్సిందే. సో నాగేశ్వరరావు గారు ఈరోజు విష్ణు సహస్ర పారాయణం జరుగుతుంది. ఇంతమంది మహిళల సమక్షంలో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఈరోజు బాబావారి గుడిలో నిర్వహిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? నాకు చాలా ఆనందంగా ఉంది.
ఎందుకంటే భజన మండలితో పాటు మా భజన మండలి స్టార్ట్ చేసి 27 సంవత్సరాలు అయినా సరే ఈ యొక్క మందిరంతో మాకు 18 సంవత్సరాల అనుబంధం ఉంది. మందిరం కట్టి 15 సంవత్సరాలు కంప్లీట్ అయింది. అంతకన్నా ముందు కూడా ఇక్కడే ఒక డాబాలో వెంకన్న గారికి తాలూకు వాళ్ళ డాబాలో బాబా మందిరం నిర్వహణ 3 సంవత్సరాలు జరిగింది. ఈ 18 సంవత్సరాలు కూడా మా భజన మండలి ఈ మందిరానికి సంపూర్ణ సహకారం అందిస్తూ ఏ కార్యక్రమం అయినా సరే అది ఏ రకమైన సహాయం అయినా సరే మేము వారి అడుగుజాడలు నడుస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటూ వచ్చాం. ఇంకోటి ఏంటంటే ఈ రోజున విష్ణు సహస్రనామ వాళ్ళు 15 సంవత్సరాలు చేయటం అనేది మామూలు మనం ఆలోచించే విషయం కాదు. చాలా చాలా గ్రేట్. ఎందుకంటే ఒక స్కూల్ పిల్లోడు ఒక స్కూల్కి వెళ్తే ఒక సంవత్సరంగానే నాకు ఫస్ట్ క్లాస్ అయిపోయింది, నాకు 2వ క్లాస్ అయిపోయింది అనుకునే టైంలో 15 సంవత్సరాలు వాళ్ళు ఎండ వాన చలి అనేది లెక్క చేయకుండా కరోనా టైంలో కూడా పక్కా పెట్టి ప్రతిరోజు కూడా ఒక బాధ్యతగా వచ్చి నిర్వహించడం అనేది చాలా చాలా గ్రేట్ మెరికల్ అది. ఎందుకంటే అది బాబావారి ఆశీస్సులు వారందరి మీద కూడా ప్రత్యక్షంగా ఉన్నట్టే. ఎప్పుడో రేర్గా అకేషన్ వైజ్ రావటం అనేది వేరు, కానీ అది రేర్గా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు ప్రత్యేకంగా ప్రతిరోజు కూడా వచ్చి విష్ణు చదివటం బాబాకు సమర్పించిపోవటం అనేది చాలా చాలా గ్రేట్. అది కంప్లీట్ చేసుకొని 15 సంవత్సరాల సందర్భంగా మనం కూడా సాయినాథుని అక్షయ పాత్ర అక్కడ విగ్రహం ఏర్పాటు చేసుకోవటం చాలా గ్రాండ్గా ఒక 1500 మంది భక్తులతో ఈ కార్యక్రమం చేసుకోవడంలో చాలా ఆనందం పొందాం. సాక్షాత్తు షిరిడి సాయినాథుని ఏజెంట్గా మనకు ఆ యొక్క CEO గారు వచ్చి మనందరితో మమేకమై అందరికి కూడా హ్యాపీగా సాయినాథుడే పలకరించినట్టుగా ఆశీస్సులు అందించి వెళ్ళారు. ఈ సందర్భంగా వీళ్ళు ఈరోజు 15 సార్లు విష్ణుపారాయణం చదవడం అనేది చాలా ఆనందంగా ఉంది. అందులో మమ్మల్ని కూడా కలపడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడైనా సరే మందిరానికే కాదు, విష్ణుపారాయణ బ్యాచ్కే కాదు, ఖచ్చితంగా మా సాయి భజన మండలి సపోర్ట్గా ఉంటుందని తెలియజేస్తూ అందరూ కూడా సాయినాథన్ ఆశీస్సులు ఉండాలని కోరుచున్నాం. సాయిరామ్. కెమెరామ్యాన్ హరీష్తో భారతి, V9 న్యూస్, ఖమ్మం.
ఫోటో దిగాక అందరూ కూడా మీరు అట్లనే కూర్చుంటే వచ్చారు అక్కయ్యలు మీ అందరూ కూడా ఒకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు మా యొక్క మందిరం తరఫున తెలియజేస్తున్నాం. రెండో పాయింట్ ఏంటంటే ఒక నిమిషం ఇంకెవరు చోటు ఒకేసారి లాస్ట్ పాయింట్ వెళ్దాం. పెద్ద ప్రాబ్లం టైం ఉంది మనకి.
देवदेवम् अनन्तं पुरुषोत्तमं स्तुवन्नाम
కన్ను కనపడదు. ఇది మూస్తేనే ఇది కనపడదు, ఇది మూస్తే నాకు రావట్లేదు. రైట్ ఓకే. అందరూ కూడా కలిసి ఇప్పుడు ఆడగాలి సాయి సాయి జయ జయ సాయి అందుకోసం వాళ్ళు వస్తున్నారు. ఎందుకంటే పాపం ఆమె
శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ గోవింద గోవింద వరదరాజ గోవింద 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 వెంకటరమణ గోవింద 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 ఏడుకొండల గోవింద 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 వెంకటరమణ గోవింద ఓం నమో నారాయణాయ నారాయణాయ 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 మేడం ఇప్పుడు ఎవరికైతే మాట్లాడదు అమ్మా మీరు కూడా కూర్చోండి అమ్మా మీరు కూడా కూర్చోండి అమ్మ మీరు కూడా తిరగండి అమ్మా అమ్మ సామ్రాజ్యం గారు మీరు కూడా తిరగండి మంచి నుంచి తిరగండి అమ్మాయి మంచి స్నానం అమ్మవారికి మంచి నుంచి తిరగండి అమ్మ కడుపారడి ముత్యమయ్యమ్మ తండ్రుడు నమ్మిన వేరుకోడమ్మల మనమ్మల నుండి అమ్మ దుర్గ మాయమ్మ కృపాన్ని కవిత్వ మహాత్మ కిసలయ కంటి అంటూ విషపూర్ణ పద్మాద్య నదపాల భుజరద పాణినేత్ర కళకర భజక్రమీయ పురుణ శంఖ జంఘావరముజ మధ్య జగన కంఠ ముకుల చందన బింబ సుఖ గజ శ్రీకార గడ గంధర్జ గమన కన్న చంపకేందు స్వర్ణ చటర ధనులీల నాశానంగ దృఢు శిరోజ పవిత్రమైనటువంటి చరిత్ర కలిగినటువంటి భారత దళితుల్లోనే కాశీ గయా ప్రయాగ పూరి భువనేశ్వరం కోలార్క తిరుమల తిరుపతి భద్రాచలం బ్రహ్మపేటం షాయి శివుడి షాయి మండపం మన ఖమ్మం ఈ యొక్క వరప్రదామైనటువంటి షిరిడి షాయి ఈ యొక్క మండపంలో ఈ రోజున మనం సృష్టి స్థితి లయ తీవ్రతన అనుగ్రహ కారణమైనటువంటి యొక్క మహానుభావుడైనటువంటి మహావిష్ణు స్వరూపాన్ని గురించి ఈ రోజు ఒక 10 నిమిషాలు మీ ముందు ప్రసంగం చేయడం కోసం నాకు ఆ భగవంతుడు అనుగ్రహించారు. అయితే ఇది దాదాపుగా మొదలుపెట్టి 15 సంవత్సరాల కాలక్రమంగా గడిచిపోయింది. మొదలుపెట్టినప్పుడు ఈ యొక్క శ్రీదేవితో ప్రారంభం చేసిన మనసులో మొదలుపెట్టి ఇది మనందరిలో కూడా ప్రవేశించింది. అంటే సూర్యుడు వెళ్తూ ఒక్క దేశంలోనే ఒకేసారి పట్టు కొంచెం ఆలస్యంగా కూడా భూమి గుండ్రంగా తిరుగుతుంది కాబట్టి సూర్య కిరణాలు పడతాయి కాబట్టి ఆ పరమాత్ముడిని మనం అంతా కూడా వ్యాసం వశిష్ట సంతానం శక్తి పౌత్ర కల్పచం
ఆనాడు మీరు ఈనాడు మీరు జపం చేశారు, తపస్సు చేశారు, ప్రణవోచ్చారణ చేశారు, ప్రణవనాదాన్ని వినిపించారు. విష్ణు అంటంతో విష్ణు నారాయణం దేవమక్షరం పరమంతరం విశద పరమానిత్యం విశ్వం నారాయణం హరి విశ్వమే వేదం పురుషస్తద్విశ్వముపజీవతి అంటే ఈ విశ్వమే ఆ యొక్క విష్ణుమూర్తి. విష్ణుమూర్తి నుంచి వచ్చిందే విశ్వము. ఆ విష్ణు అనేటువంటి వాడే నారాయణుడు. నారాయణుడు అనగా నారా అనగా నీరు, అణువు అనగా మనకి కంటికి కనిపించినటువంటి ఒక నలక లేక ఒక ఆవగింజని 1,00,000 భాగాలు చేస్తే ఎంత ఉంటుందో అణువు దాన్ని 1,00,000 భాగాలు చేస్తే అంత ఉంటుంది. 1,00,000 భాగాలు చేసిన దాన్ని 1,00,000 భాగాలు చేయడం అంటే అణువు అంటే అది ఒక మనకి నారాయణుడు అంతటి సూక్ష్మశరీరం వాడు. మరి అంతటి వాడు ఈ భూమి యొక్క, ఈ నీరు యొక్క, ఈ గాలి యొక్క, ఈ అగ్ని యొక్క, ఈ యొక్క ఆకాశం యొక్క ఎంత ఖాళీ స్థలాన్ని ఆయన ఎక్కడి నుంచి తెచ్చాడు? ఆకాశం లేకపోతే మనం ఏమన్నా చెయ్యగలమా? ఈ ఆకాశాన్ని దేంతో తయారు చేశాడు అంటే ఆ విష్ణుమూర్తి చెప్పినటువంటి యొక్క నిత్యవిరాజి తంబుగను నిర్వీక భక్తిక మార్గదర్శి ఆ మహానుభావుడు కూడా, ఆ విష్ణుమూర్తి కూడా ఆయన ఈ పరమేశ్వరుడు అనేటువంటి వాడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, ఇంద్రుడు, సూర్యుడు వీళ్ళు పంచబ్రహ్మలు. పంచబ్రహ్మల్లో మాత్రం మనకు కనిపించేవాడు ఒక్క సూర్య భగవానుడే కంటికి కనిపిస్తాడు. ఆయన్ని కూడా మనం కంటితో చూడలేము. అండం అనేటువంటి యొక్క ఈ భూమండలం మీద, పిండం అనేటువంటి ఈ శరీరం మీద లోపల ఉండేటువంటి యొక్క రెటీనా ఉంటే అంటనే తెల్లగుండు, పిండమే నల్లగుండు, బ్రహ్మాండమే రెటీనా. ఆ రెటీనా లేకపోతే, అందుకే రెటీనా లేకపోతే మళ్ళీ రెటీనా డాక్టర్ గారు పెడతారు. ఆ చిన్నమైనటువంటి సూక్ష్మ ఆ కణంతో మనం ప్రపంచాన్ని ఉంటున్నాం. అటువంటి విష్ణుదేవా మమ్మల్ని ఈ శరీరాన్ని అందరికీ కూడా ఎట్లా రక్షిస్తున్నావో అలాగే ఈ ప్రపంచానికి కూడా రక్షిస్తున్నామని చెప్పేసి చెప్తూ మనం ఉన్నటువంటి యొక్క ఉనికి మనం మొట్టమొదట లేచిన వెంటనే మాతృదేవో భవ, ఓ అమ్మ నీకు నమస్కారం. అలాగే మాతృదేశానికి కూడా నమస్కారం పెట్టుకుని మన రాష్ట్రం సకలం ప్రజలకు విష్ణు సహస్రనామము వివరణ సగ పంచదశవర్షములు నేను ప్రస్తుతింప క్రమమందుల భక్తులు కాంచనీర విష్ణు తేజస్సు ఓజస్సు వివరణ విజే. ఆద్యంతముడు వేది అభవుడు విష్ణువు. అభవుడు అంటే భౌమ అంటే పుట్టడం అంటాం. అభవుడు అంటే పుట్టినవాడు కాదు, ఆయనకి ఇచ్చేవాడు కాదు. నిత్యుడు, శాశ్వతుడు, అనంతుడు, అమరుడు. ఆయన తేజస్సు, ఓజస్సు అంటే కాంతి, ఆయన యొక్క ప్రభావము మిగిలిగా ఉన్నటువంటి సర్వలోకాలకు సాక్షియతడు. మనకి 14 భువనాలు, భూలోకము, భూగోళలోకము, మనం ఉన్నది భూలోకము, దీని పేరు భూగోళలోకం, దాని పేరు సువర్లోకం, జన్మలోకం, తప్పలోకం, ఇలా సత్యలోకం అనేటువంటి యొక్క 7 లోకాలని కూడా 7 కాదు, అతలం, వితలం, సుతలం, తలాతలం, రసాతలం, మహాతలం. మనం ఈ 14 భువనాలు అంటే మనలోనే పెట్టాడు. బండి పాదాలు పాతాళలోకం, అది పాతాళలోకాన్ని తొక్కడం అంటే పాదాలతో తొక్కడం. సత్యలోకం అంటే శిరస్సు నుండేది. ఆ శిరస్సు అనేటువంటి యొక్క ఈ సత్యలోకము మళ్ళీ మనం శాశ్వతంగా చేరడం కోసం భయపడకుండా అనుకుంటే మన శిరస్సుని ఖననం చేసినప్పుడు, దహనం చేసినప్పుడు ఆ దహనం శిరస్సు 3 ముక్కలుగా డామ్ అన్నప్పుడు అప్పుడు స్వర్గానికి వెళ్ళినట్లు లెక్కగా కట్టి మనం వెళ్ళడానికి వస్తాం. అంటే భయపడాల్సిన పని లేదు. ఈ 14 భువనాలు కూడా అణువుతో తయారీ. అది నారాయణుడది. అది రక్షించేటువంటి యొక్క శక్తి ఉన్నటువంటి పాగి రక్షించు, మమ్మల్ని రక్షించు. ఆ అణువులతో కూడినటువంటిదే నారాయణుడు. అందుకే మాట్లాడి ఆలోచించి క్రియ చేసి కర్తగా ఉండి కర్మగా చేసినటువంటి వాడు
నారాయణుడు. నరుడే నారాయణుడు. వేరే దైవాన్ని మనం చూడటం లేదు. చూస్తూ కూడా ఈ దైవం ఇక్కడ లేడు, ఈ దైవం కాడు, అది బొమ్మ, అది బంగారంతో చేశారు, అది వెండి కిరీటం, అది వెండి అని మనం వస్తువులు కొట్టుకుంటున్నాం. కాదు, మనం తాహత బుద్ధి విగ్రహం తయారు చేసుకుంటున్నామే తప్ప అక్కడ రూపం, నామం, క్రియ రైతులైనటువంటి వాడు, ఆది అంతమైనటువంటి వాడు. ఈ ఆకాశం ఎంతుందో చూద్దామని ఆ మహానుభావుడు ఈ యొక్క బ్రహ్మ ఈ నాభి దగ్గర నుంచి పైలోకానికి వెళ్ళిపోయాడు కదా. 14 పోయినా కూడా ఇంకా ఖాళీ స్థలం ఉంది, అంతులేదు. ఆయన తిరిగి వచ్చాడు. అదోక్షుడు అనేటువంటి వాడు విష్ణుమూర్తి. ఆయన నాభి నుంచి యుగలోకాలకి 14 లోకాలు చూసిన అంతులేదు. ఇవాళ ప్రపంచంలో చంద్రమండలం కాదు, ఖగోళాలు కూడా దూరపోతున్నారు. భూచక్రానికి పోయి చూశాడు మానవుడు. చూస్తే ఒక అణువు మన భూమండలం ఒక ఆవగించంత ఉందట. అట్లాగే ఈ ప్రపంచం చాలా పెద్దది. దీన్ని ఆధ్యాత్మిక లేనటువంటి వాడు, సకల ధర్మాలకు సారదైనటువంటి వాడు విష్ణువు. ఈ పద్మాన్ని చూశాడు, పద్మం వికసిస్తుందట. సూర్యుడు చూడకపోతే పద్మం వికసిస్తుందట. అలాగే కలువ శాంతి. అలాగే మనం ఒక్క నామం ఒక్కసారి నారాయణ నారాయణ అని తెలిసిన, విష్ణుదేవ విష్ణు మహావిష్ణు అని తెలిసిన 12 పుష్కరాలలో స్నానం చేసినంత ఫలితం అవుతుందట. ఎవరి పుష్కరాలంటే గంగా, యమున, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి, గోదావరి, కృష్ణ, పెన్న, తుంగభద్ర, గండకీ నది. అలాగే మరి అంటారు కదా 12 నదులు కదా. మరి 12 నదుల్లో స్నానం చేసినట్టు ఎట్లా అంటే మన నోటి యొక్క శాస్త్రాల నుంచి ఒక నీటి పుట్టు మనం తాగినటువంటిది, అది రక్తం ద్వారా శాస్త్రం శిరస్సుపైకి వెళ్ళి ఒక చుక్కలో సగం కంటిలో పడుతుందట, ఒక చుక్కలో సగభాగం నోట్లో పడుతుందట. ఈ నోటిలో పడ్డప్పుడు నాలుక గంగలాగా తడిసిపోయి అది మనకి 12 పుష్కరాల్లో స్నానం చేసినంత ఫలితం. నాలుకను ఒక్కసారి నారాయణ నారాయణ విష్ణు 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 అనేటువంటిది ఆ విష్ణుమూర్తిని కలిస్తే 12 పుష్కరాల స్నానం చేసినంత ఫలితం అవుతుందట. అలాగే నారాయణ అనేటువంటి యొక్క విష్ణు నామాన్ని కలిస్తే ఆ నామములో 14 భువనాలు కూడా సంచరించి వస్తాయట. 14 భువనాలు ముందు 3 లోకాలు తిరిగి వస్తాయట. 3 లోకాలు ఏంటంటే స్వర్గం, మత్స్యము, పాతాళం. స్వర్గలోకం శిరస్సు మీద ఉండేది స్వర్గలోకం. మత్స్యలోకం మానవలోకం. ఈ మానవులుగా ఉండి కాళ్ళు చేతులతో కాళ్ళతో నడవడం, కళ్ళతో చూడటం, చేతులతో చేయడం, ఇది మత్స్య మానవులు. పాతాళలోకం ఎప్పుడు పాదాలు అడుగునే ఉంటాయి, అవి పైకి రావు. ఈ 3 లోకాలు. అట్లాగే పంచభూతాలు కూడా ప్రభావితమైతే పంచభూతాలు ఎట్లా ప్రభావితమైతే అంటే భూమి, అది మన యొక్క పుణ్యస్థానం భూమిగా ఉంటుందట. అలాగే నీరు మన మూత్రస్థానం నీరుగా ఉంటుందట. అలాగే అగ్ని నాభిస్థానం అగ్ని. వాయువు ఈ గుండె హృదయం గుండె స్థానం, అక్కడ వాయువు. ఆకాశం కంటెప్పుడు ఆకాశం ఖాళీగా ఉండాలి నిద్రపోయేటప్పుడు కూడా. ఈ పంచభూతాలలో తాను ఒక్కసారి నారాయణ అని అంటే పంచభూతాలు చక్కని క్రమశిక్షణలో నడుస్తాయట. అంటే పెద్ద పెద్ద తుఫాను వచ్చి చుట్టిరికి నిలబడి ప్రమాదాలు జరగకుండా వాళ్ళు ఒకరు కుటుంబం ఎట్లా ఉంటాయో మన యొక్క నీరు, గాలి, వాయువు, తేజస్సు, అగ్ని ఇవి సమానంగా ఉంటేనే మన శరీరం నడుస్తుందట. దీన్ని ఒక నారాయణుడిగా, దీని నరుణ్ణి నారాయణుడిగా చేసుకోవాలి అంటే మరి ఈ యొక్క నామాన్ని ధరించాలని చెప్పేసి భూమి పాదాలుగా స్వామి అవతరించే, ఆ స్వామి అవతరించడం కూడా మానవావతారించిన వాడే. ఆ మహానుభావుడు పంచశక్తుల యొక్క ప్రభావితం చేత పంచశక్తులు అంటే ఇక్కడ ఈ ఆదిశక్తి అనేటువంటిది, ఇచ్ఛాశక్తి అనేటువంటిది, క్రియాశక్తి అనేటువంటిది,
జ్ఞానశక్తి అనేటువంటి పరాశక్తి అనేటువంటి యొక్క ఈ 5 శక్తులు కూడా మహాశక్తి నుంచి ఉద్భవించినటువంటి రూపాలే. ఆ రూపాలే నారాయణ స్వరూపమై ప్రకృతి భూమి అయి ప్రకృతి స్త్రీ అయి ప్రకృతిలోనే మళ్ళీ పురుషుడు స్త్రీ కూడా ఉండి అతను నారాయణుడిగా పురుషుడుగా ఉండి ప్రకృతి భూమిగా ఉండబట్టి వారిద్దరికి కూడా దాంపత్యం ఏర్పాటు చేశారు. భూమిని చూడండి, భూదేవి అంటారు, భూమాత అంటారు, గోమాత అలాగా భూమాత అంటారు. భూమిని ఈ యొక్క ప్రకృతిగా ఉంది. ఈ పురుషుడు నారాయణుడిగా ఎవరైతే స్మరిస్తారో, ధరిస్తారో, పిలుస్తారో, కొలుస్తారో వారికి నేను సర్వదా రక్షగా ఉంటాను అని చెప్పేసి అంటారు. మేము ఎక్కువసేపు ఇబ్బంది పెట్టను, ఎందుకంటే ఇక్కడ విష్ణువే వ్యాపించినటువంటి వాడు అని. విష్ణు అనగా వ్యాప్తి చెందినటువంటి వాడు. నిన్న రోజులు ఉన్నట్టు ఉండడు. మనం కూడా చిన్నప్పుడు పుట్టినప్పుడు అమ్మకడుపులు ఉన్నట్టు లేవు. ఇవాళ మనం మళ్ళీ పెద్దగా అయ్యేప్పుడు వచ్చాం. అట్లాగే పెద్దగా కట్టుడు పళ్ళు పెట్టుడు కళ్ళుగా మళ్ళీ మనం పెద్దవాళ్ళు అవుతున్నాం. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోతాం. అంచేత జీవులను పోషించేవాడు, జగత్తుని ఉనికైనటువంటి వాడు, పవిత్రమైనటువంటి వాడు ఈ మహానుభావుడు విష్ణుమూర్తి నామాన్ని ధరించడం, చెల్లించడం మీరు చేస్తుంటే ఈ యొక్క పుణ్యలోకాల్ని మనం పుణ్యలోకాలు చేరుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇంకొక నిమిషం, భూత భవ్య ప్రభూత 3 కాలాల్లో జీవరాశులల్లా సృష్టి చేసినటువంటి వాడు. ఇక్కడే కాదు, ఈ మధ్య ఖగోళాల్లో కొన్ని జీవరాశులు ఉన్నట్టుగా కూడా, ఎంత జంతువులు ఉన్నట్టుగా కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ ప్రపంచాన్నంతా రక్షించినటువంటి వారికి మరి మనం ఏం చేయాలి? మనం ఇది చేస్తే సరిపోతుందా? ఎలా సరిపోతుంది? మనం ఒక నామం చేస్తే సరిపోతుందా? దానికి నామానికి ఆయన ధర్మం అనేటువంటి దాన్ని ఒకదాన్ని మనకి ఏర్పాటు చేశారు. ధర్మబద్ధంగా ఉండాలి. అంటే ఏమిటి ధర్మబద్ధం? నీవు నీ తల్లిని ప్రేమించు, గౌరవించు, అభిమానించు, పూజించు. నీ తండ్రిని కూడా అలాగే గౌరవించి పూజించి నీవు ఆ తల్లికి తండ్రికి జన్మ రుణం తీర్చుకొని లేదు. కాబట్టి బ్రతికినంత కాలం కూడా వాళ్ళని మరవకుండా తల్లి దగ్గర నువ్వు ఉండడం కాదు, నీ దగ్గర తల్లిని ఉంచుకో. అమ్మని నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా స్మరించు, అది ధర్మం పాటించమని ఆయన చెప్పాడు. కాబట్టి మరి మనకు అవతారాల్లో చూసుకున్న ఈ యొక్క మరి దశావతారాలు 11వ అవతారం సాయిబాబా గారిగా మనం కొలుస్తున్నాం. ఇక్కడ ఈ సాయిబాబా మండపంలో దాదాపు మరి వేమనపల్లి వెంకటేశ్వర గారి యొక్క వారి సాహచర్యంతో వారి ఆధిపత్యంలో ఇక్కడ ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నాం. ఇలాగే ముఖ్యంగా తప్పుకునేటువంటి మా జగను ఈ యొక్క శ్రీదేవి వారి గురించి నాకే పరిచయం అర్థమనే బహుమతి కలిగింది. అవన్నీ ప్రింట్ చేసుకోమని చెప్పారు టీచర్లు. అందించారా? ఆ యొక్క ఆ పద్యం కూడా చదివి వినిపించి ఆ స్వామివారి యొక్క కరుణ కృప కటాక్షరాలకు రావాలని 15 సంవత్సరాలు కాదు 108 సంవత్సరాల వరకు కూడా మనం వెళ్ళిపోయినా కూడా ఇది ఈ నామస్మరణ జరగాలని, ఇది మరి రాష్ట్రానికి కాదు దేశంలోనే విష్ణు సహస్రనామాలు మరి 15 సంవత్సరాలు వరుసగా జరిగింది. ఇది ఒక్కటే మాకు కనిపిస్తుంది. ఇంతమందిని చూస్తుంటే మీ పూర్వజన్మలో మీరెవరు అరుంధతులు, లేకపోతే వశిష్ఠ మహర్షి యొక్క ఆ దంపతులు, లక్ష్మీనారాయణులు, వాణి హిరణ్యగర్భులు ఎవరో కూడా నేను ఊహించుకోలేకపోతున్నా. అలాంటి ఆది దంపతుల నుంచి మీరు వచ్చినాడు. కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి మీరు ఇంకా మీ పిల్లలకు కూడా అలవాటు చేయాలని కోరుతూ జగన్ స్వామి 15వ వార్షిక మహోత్సవం శ్రీ లక్ష్మీనారాయణ శ్రీ విష్ణు సహస్రనామాల పఠనం ప్రారంభ సభ్యులకు వరప్రదాన శ్రీ షిరిడి సాయి మందిరం
గాంధీ చౌక్ వారి సౌజన్యంతో మంగళాశాసనము, విరాట్ మిశ్ర గురూజీ, విశ్వ తపస్వి జగద్గురు సార్వభౌమ శ్రీ విశ్వ జ్యోతిర్లింగ పీఠాధీశ్వరులు అభినవ విశ్వనాథ అష్టావధాని సదా ఐశ్వర్య భోగాలు అంతజేయు నవనిధులు అందించు ప్రతిమల భక్తితో మానవులు స్మరించు మార్గపటము శ్రీ విష్ణునామాలు జీవ సాఫల్యాలు ఇక పరసౌఖ్యము ఇదుకు వేగులపల్లి శ్రీ వెంకటేశ్వరరావు సామ్రాజ్య లక్ష్మీ స్మరము పలుక శ్రీ నిరంజన్ శృతుముత్యము ఆలదిలింప శ్రీడి మందిరముందు శ్రీయము ఘోర శ్రీ జగన్మోహన శ్రీదేవి గురువేళ దంపతులు మొదలుగా ఇంపుకొల్ప అరువది సభ్యులు ఆనందము పొంద శ్రీ లలామలు విష్ణు లీల పొగడ పంచదశ పరచములు మూర్తి ప్రాంజలించ సకల ప్రాణులు సంభ్రమ సలుపు చూడ 14 భవనములు ప్రతింప విష్ణు నామహను లక్షయము వేదసాక్షిని ఆయుధారోగ్య భాగ్య సంప్రాప్తిరస్తు ఆయుర ఆరోగ్య భాగ్య సంప్రాప్తిరస్తు ఇష్ట కామ్యార్థ సిద్ధి సమృద్ధిరస్తు పుత్ర పౌత్రాభివృద్ధి సంతృప్తిరస్తు స్వస్తి సన్మంగళాని శ్రీ శాంతిరస్తు శతమానం భవతి శతాయు పురుషస్య కేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి ఒకసారి
Yes,
శ్రీనివాస సదాంగతి అనిరుద్ధ సురానందో గోవిందో